అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వేసవి స్పెషల్ పచ్చి మామిడికాయ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనిని తయారు చేయడం చాలా సులభం. పైగా దీని రుచి అద్భుతంగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద పచ్చి మామిడికాయ, ఉల్లిపాయ, ఉప్పు, తాలింపు కోసం నూనె, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కొత్తిమీర మరియు ఎండుమిర్చి. తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసి, సరిపడా నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత, ఆ ముక్కలను బాగా మెదపి గుజ్జును తీసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు వేసి పలచగా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, తరిగిన కొత్తిమీర వేసి వేయించండి. ఇప్పుడు ఈ తాలింపు, ఉప్పు మరియు తరిగిన ఉల్లిపాయ ముక్కలు చారులో వేసి కలపండి. అంతే, మన వేసవి స్పెషల్ పచ్చి మామిడికాయ చారు సిద్ధమైంది. వేడి వేడి అన్నం మరియు పప్పుతో కలిపి తింటే ఉంటుంది ఆహా! ఆహా, ఏమి రుచి అని అనాల్సిందే. ఒక్కసారి ఈ చారు రుచి చూస్తే, ఈ వేసవి మొత్తం ఇదే మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ తప్పకుండా చెప్పండి. ధన్యవాదాలు.